దేవుని ఆకలి తీర్చేదెవరు? ఏమండి? దేవుని ఆకలి తీర్చేదెవరు? ఈరోజు భూమి మీద ఉన్న ఫ్యాన్ కొంచెం స్లో చేసే ఫ్యాను. ఈరోజు భూమి మీద ఉన్న మనకి ఆకలి అంటే ఏంటో తెలుసు. మనకు ఆకలి ఉంటుంది, ఆకలి అంటే ఏంటి అన్న సంగతి మనకి బాగా తెలుసు. ఈరోజు మనిషి పడే ప్రతి ఒక్క కష్టానికి దాని వెనక ఉన్న కారణం ఏంటి? ఏమండి? మొన్న ఉదయాన్నే ఎప్పుడో యేసుదాస్ ఫోన్ చేస్తే మళ్ళీ తిరిగి నేను ఫోన్ చేస్తే ఎక్కడున్నావు తమ్ముడు అంటే, పొట్ట చేత పట్టుకుని పనికొచ్చానన్నా అన్నాడు. ఏం పట్టుకుని? పొట్ట చేత పట్టుకుని పని దగ్గరికి వచ్చా. అంటే అర్థం ఏంటి? ఈ పొట్ట కోసం ఏం చేస్తున్నానని అర్థం, పని చేస్తున్నారు. ఇప్పుడు అందరూ కూడా చెప్పినా చెప్పకపోయినా దానిలో ఉన్న భావం అదే. ఉదయం అవ్వంగానే వారి వృత్తుల దగ్గరికి వెళ్తే వృత్తి చేస్తున్నారు అంటే దానికి కారణం ఏంటి? దీనికోసమే పొట్ట చేత పట్టుకుని వెళ్తున్నారు చాలామంది. ఆ ఆకలి తీర్చుకోవడానికే కష్టపడుతున్నారు. ఇది మనుషులందరికీ తెలుసు. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఇదిగో భూమి మీద కడుపు నింపుకోవడానికి, ఆకలి తీర్చుకోవడానికి కష్టపడాలి. కష్టపడి ఆకలి తీర్చుకోవాలి అన్న సంగతి ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషికి తెలుసు. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి, దేవుని ఆకలి దగ్గరికి వచ్చేసరికి అసలు దేవునికి ఆకలి ఉన్న సంగతే మనుషులకు తెలియదు. ఈరోజు కొంతమంది ఎటువంటి ఆకలి దేవునికి ఉంది అని ఆలోచిస్తున్నారంటే, భూమి మీద మనుషులకు ఉన్నటువంటి ఆకలే దేవునిది కూడా. అంటే దేవుని గూర్చి కూడా ఎలా ఆలోచించారంటే, ఇదిగో నేను ఎలాగైతే అన్నం తింటానో దేవుడికి కూడా అలాగే అన్నం పెట్టాలి. నేను ఎలాగైతే టిఫిన్ చేస్తానో దేవుడికి కూడా టిఫిన్ పెట్టాలి. నేను ఎలాగైతే ఇదిగో ఫ్రూట్స్ తింటానో దేవుని దగ్గర కూడా ఏం పెట్టాలి? ఫ్రూట్స్ పెట్టాలి. దేవుని దగ్గర కూడా అరటిపళ్ళు పెడుతుంటారు, యాపిల్ పళ్ళు పెడుతుంటారు, చికెన్ పెడుతుంటారు, మటన్ పెడుతుంటారు, పలవా పెడుతుంటారు. అవునా? ఆలోచించండి. అలాగే మరికొంతమంది వచ్చేసి దేవుని దగ్గర దేవుని ఆకలి ఎలా తీరుస్తామని మరికొంతమంది చెప్పారంటే, ఇప్పుడు మేము ఏదన్నా ఒక కార్యక్రమం చేస్తున్నాం. ఉదాహరణకు ఒక టిఫిన్ షాప్ టిఫిన్ వేస్తున్నాడు అనుకోండి. మొట్టమొదటి వేసింది ఎవరికి? ఎవరు ఆకలి తీర్చేది? నువ్వేమో పెద్ద దోశ వేసుకుంటావు. ఎంత ఉండాలి ఆ దోశ? పెనమంత దోశ వేసుకుంటావు నువ్వు తినడానికి. అవునా? దేవుడికి ఎంత దోశ వేస్తారండి? ఎంత దోశ చెయ్యంత కూడా ఉండదు ఆ దోశ. అవునా? నువ్వేం పెనమంత దోశ ఆకలి తీరక ఇంకో 2 ఇడ్లీ వేయమంటావు. నువ్వు ఆ తినేస్తావు. పెనమంత దోశ తినేసి ఇదేంటి కొంచెం ఖాళీగా ఉంది, ఇంకో 2 ఇడ్లీ ఇవ్వండి అంటావు. లేదు ఇంకా ఖాళీగా ఉంటే ఇంకో దోశ వేసేసుకుంటావు. కానీ దేవుడికి మాత్రం ఏది సరిపోతుంది అనుకున్నాడు? ఇదిగో చిన్న దోశ వేస్తుంటారు. లేదు కొంతమంది పూరీలు వేస్తుంటారు. పూరీలు వేసినప్పుడు ప్లేట్కి ఎన్ని పూరీలండి? ఎక్కువ చోట్ల చోళా పూరి అయితే ఒకటే, కానీ మామూలుగా పూరీలు 2 ఎక్కడ వేసుకున్న ప్లేట్కి ఎన్ని? 2 పూరీలు. ఇప్పుడు దేవుడికి ఒక పూరి అన్న పెడతారా అంటే అది పొరపాటే. ఒక పూరీలో సగంలో సగం కూడా ఉండదు. అది ఎంత పూరి వేస్తాడు ఏంటి? అది కూడా ఎందుకో తెలుసా అండి? అవి కూడా పూరి కానీ పునుకులు కానీ ముందేసి చిన్న అవి కూడా ఎందుకు ఇస్తారు తెలుసా? పెనం వేడెక్కిందో లేదో చూడడానికి వేస్తుంటారు. ఆ పూరి కానీ అట్టు కానీ నూనె వేడెక్కిందో లేదో చూడడానికి టెస్ట్ చేయడానికి వేస్తుంటారు. మొదటి పూరి మొదటి పునుకు. ఇప్పుడు అవి ఎవరికైనా ఇస్తే తింటారా? అవి మాడిపోతాయి ఆల్రెడీ. అట్టు సరిగ్గా కాలదు. కాబట్టి ఇది ఏం చేయాలి? తెలివిగా ఆలోచించి ఇది ఎవరికి అనుకున్నారు? మొదటిది ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడు తెలుసా? సిగ్గు లేకుండా మనిషి. ఇది ఎవరిది? మొదటిది, ప్రథమ ఫలం. ఎవరికి పెట్టాలి? ఇది దేవుడికి పెడితే ఈరోజు దేవుని ఆకలి తీరిపోతుంది, అంతేకాక నా ఆకలి కూడా దేవుడు తీర్చేస్తాడు అనే భ్రమలో ఈరోజు మరికొంతమంది మనకి కనిపిస్తున్నాడు. నిజంగా దేవునికి ఆకలి ఉందా? ఆ ఆకలి ఈరోజు భూమి మీద మనిషికున్న ఆకలి లాంటిదేనా అని మనిషి పరిశీలించడం మర్చిపోయాడండి. పరిశీలించాలన్న ఆలోచన కూడా మనిషికి లేదు. పోనీ నువ్వు ఒక పూరి పెట్టావో, ఒక దోశ పెట్టావో,
లేకపోతే ఏదో ఒక పదార్థం ప్రథమ ఫలం అని పెట్టుకున్న ఓ చికెనో మటనో లేకపోతే ఏ పలవో పెట్టావు దేవుడి దగ్గర, మరి అది కొంతసేపుకి అయిపోవాలిగా. అవునా, కొంతసేపుకి అయిపోవాలిగా. ఒక దోశ వేసి ఇస్తావు నువ్వు ఒక కస్టమర్కి దోశ వేసి ఇచ్చినప్పుడు అది ఉంటుందా? దోశ మళ్ళీ అలాగే ఇస్తాడు నీకు ప్లేటు, ఎవడో తినేసి ఖాళీ ప్లేట్ ఇస్తారు. మరి అక్కడ ఖాళీ ప్లేట్ అవుతుందా? అది దోశ అలాగే ఉంటుంది, చివరికి నువ్వు పడేస్తావు. అది దేవుని దగ్గర ఏది పెట్టినా అది అలాగే ఉంటుంది, చివరికి నువ్వు పడేయాలి, లేకపోతే ఎవరికైనా ఇచ్చేయాలి. నిజంగా దేవుడు కూడా ఇదిగో నేను తింటానని రోజుకో 4 దోశలో 4 పూరీలో తిన్నాను అనుకోండి, పెట్టరండి ఈ సమాజం. తెలుసా మీకు? దేవుడు కదా, అడుగుతున్నాడు కదా, టిఫిన్ అడుగుతున్నాడు కదా. దేవుడు అడుగుతున్నాడు, ఇదిగో భూమి మీద ఎంతో మందికి పెడుతున్నాను, రోజుకో 4 గంటలేగా దేవుడికి అడుగుతున్నాడు పెట్టాలి అని పెడతాడు అనుకుంటే పొరపాటు. ఈ 4 గంటలు అమ్మితే వచ్చే డబ్బులు కావాలి తప్ప దేవుని ఆకలి తీర్చాలని హృదయంలో లేదండి ఈ యొక్క మనిషికి. కానీ టెస్ట్ చేయడానికి వేసినవి, లేకపోతే నామకార్థంగా మనుషులకి కనపరుచుకోవడానికి చేసేవి ఇవి, దేవుని కోసం కాదండి చేసేవి ఇవి. ఇదిగో నేను దేవుణ్ణి నమ్ముతున్నాను, నేను ఒక భక్తున్నే అని చెప్పుకోవడానికి చేసే పనులండి ఈరోజు మనుషులు చేసేవన్నీ కూడా. కానీ ఆలోచించండి, దేవునికి ఆకలి ఉందా? ఎటువంటి ఆకలి? ఆయన ఆకలి గురించి ఎక్కడైనా బైబిల్లో రాయించాడని మనం ప్రశ్న వేసుకుంటే, కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 12వ వచనం. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 12వ వచనం. లోకమును దాని పరిపూర్ణతయు నావే, నేను ఆకలి కొనినను నీతో చెప్పను. ఏమంటున్నాడండి దేవుడు? నేను ఆకలి కొనినను నీతో చెప్పను. ఏంటి దాని అర్థం? ఎలా అర్థం చేసుకోవాలి? ఈ మాటను బట్టి మనకేం తెలుస్తుంది తెలుసా? దేవుడికి ఆకలి ఉంది, అది మనతో చెప్పడంట ఆయన. అప్పుడప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, అవునా? ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకంటూ ఒక వయసు వస్తుంది, కొడుకు ఎదుగుతాడు, పెళ్లి చేసుకుంటాడు, అతనికి కూడా పిల్లలు పుట్టే సందర్భాలకు వచ్చేసరికి వీళ్ళ యొక్క తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయినప్పుడు వారి మధ్య ఎదురయ్యే ఒక సందర్భం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎటువంటి ఆలోచన ఆ యొక్క తల్లిదండ్రులకు ఎటువంటి ఆలోచన కలిగి ఉంటారు అంటే, నా పిల్లలుగా ఉన్నవాళ్ళు వచ్చి నేను అన్నం తిన్నానా లేదా అని కనుక్కోవాలి, నాకు భోజనం సమయానికి భోజనం తీసుకొచ్చి పెట్టాలి అన్న ఆలోచన వాళ్ళు కలిగి ఉంటారు. అడగడానికి ఇష్టపడరండి. ఎందుకంటే ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు 50 ఏళ్ళు 40 ఏళ్ళ వరకు ఇంచుమించు తల్లిదండ్రులు ఇదిగో కొడుకు ఏం చేస్తుంటాడు, కొడుకు అవసరమైన వాటి గురించి ఆలోచిస్తూనే ఉంటారు. కానీ వాళ్ళ వయసు మీద పడుతుంది, 50 వచ్చినాయి 60 వస్తున్నాయి. ఇప్పుడు 50 60 వచ్చేసరికి ఎవరు ఆలోచించాలి? పుట్టిన దగ్గర నుంచి 40 ఏళ్ళు దగ్గర వచ్చేదాకా నేను ఈ పిల్లవాడి గురించి ఆలోచించావు 25 ఏళ్ళో 30 ఏళ్ళో అని మనం అనుకుంటే, ఇదిగో ఈ కుమారుడు నాకు పుట్టిన పిల్లల గురించి నేను ఆలోచించా, అవసరమైనప్పుడు ఆహారం ఇచ్చా, దాహం వేసినప్పుడు నీళ్ళు ఇచ్చా, చిన్నతనంలో ఇతనికి ఏ బాధ వస్తుందో తెలియకపోయినా ఇతని మనసును అర్థం చేసుకుని నేను ఇదిగో ఇతని బాధను తీర్చడానికి నేను ప్రయాసపడ్డాను. కాబట్టి ఇప్పుడు నేను పెద్ద అయ్యాను కాబట్టి ఇప్పుడు నన్ను ఎవరు చూసుకోవాలి? నా కుమారుడు చూసుకోవాలి. నాకు గర్భాన పుట్టిన పిల్లలు నాకేది అవసరమో కనుక్కుని వాళ్ళే తేవాలి. ఎందుకంటే నేను తెచ్చానుగా గత కాలంలో, వాళ్ళు పెంచానుగా గత కాలంలో, వాళ్ళకు అవసరమైన ఆహారం నేను అందించాను కదా. ఏ తల్లిదండ్రుల గురించన్నా ఆలోచించండి. మనకు ఆకలేసాక ఆహారం గురించి ఆలోచిస్తారా? ఆకలేక ముందే ఆహారాన్ని సమకూరుస్తారా? అర్థమైందండి? మనకు ఆకలేసేదాకా ఆగుతారా ఏ తల్లిదండ్రులన్నా? ఎందుకంటే ఆకలేసేదాకా ఆగితే అప్పుడు వండితే ఇంచుమించు 1.5 2 గంటలు పడుద్ది. నీకు ఆకలి ఎప్పుడు వేస్తుంది? 1 గంటకి వేస్తుంది. అప్పుడు నీ ఆకలి గురించి ఆలోచించారనుకో, నీకు భోజనం పెట్టేసరికి ఎంత టైం అవుద్ది? 3 అవుద్ది 2 అవుద్ది, అవునా? ఈ లోపు నీ ఆకలి చచ్చిపోద్ది. ఎవరైనా ఏ తల్లిదండ్రులన్నా అలా ఆలోచిస్తారా? ముందే ఆలోచించుకుని ముందే నీకు అవసరమైనవన్నీ కూడా తయారు చేస్తారు. అలాగే మన పరలోకమందున్న కన్న తండ్రి అయిన దేవుడు కూడా ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడంటే, ఇదిగో
ఈరోజు భూమి మీద ఉన్న పిల్లలకి అడగకుండానే అన్నీ ఇచ్చాను. ఏమండి, భూమి మీద ఉన్న పిల్లలకి అడగకుండానే వీళ్ళకి అవసరమైన ఆహారం ఇచ్చాను, అడగకుండానే వీళ్ళకి అవసరమైన వస్తువులు ఇచ్చాను, వీళ్ళు అడగకుండానే ఇదిగో వీళ్ళకి అవసరమైన సృష్టినంతటినీ నేను ఇచ్చాను. వీళ్ళు కూడా ఇదిగో నన్ను అడగకుండానే నా ఆకలి తీర్చాలి. నేను అడగకుండానే, నేను వీళ్ళని అడగకుండానే నా ఆకలి ఏంటో తెలుసుకోవాలి. నేను వీళ్ళని అడగకుండానే ఇదిగో ఆ ఆకలి తీర్చడానికి భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనుషులు ప్రయాసపడాలి అన్న ఆలోచన పరలోకమందున్న కన్న తండ్రిది. అందుకే ఏం చెప్తున్నాడు, నేను ఆకలి కొనినను మీతో చెప్పను. అంటే దాని అర్థం ఏంటి? ఆకలి వేస్తుందనా, ఆకలి వేయట్లేదనా? దేవునికి ఆకలి వేస్తుంది. కానీ ఎవరు తెలుసుకోవాలి? మనం తెలుసుకోవాలి. భూమి మీద మనుషులు తెలుసుకోవాలి. ఎవరు తెచ్చాలి ఆయన ఆకలి? భూమి మీద ఉన్న మనుషులు తీర్చాలి ఆయన ఆకలి. ఆయన ఆకలి ఏంటో తెలుసుకుని ఆకలి తీర్చాల్సిన బాధ్యత ఎవరిది? ఆయన వల్ల ఆకలి తీర్చుకుంటూ 25-30 ఏళ్ళు బ్రతుకుతున్న ఈ భూమి మీద పుట్టిన మనుషులదండి. అందుకే యేసుక్రీస్తు వారు మాట చెప్పాడు, యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. నిజంగా ఇన్ని సంగతులు ఈరోజు తెలియదండి ఈ ప్రపంచానికి, దేవుని ఆకలికి వచ్చి. కానీ సుమారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు వారు పరలోకమందున్న తండ్రిని గురించి ఎన్నో ఉన్నతమైన సంగతులు చెప్పారు. ఎందుకంటే ఎవరికి అర్థం కాల ఆ తండ్రి గురించి, ఎవరికి అర్థం కాలేదండి పరలోకమందున్న దేవుని మనసును గూర్చి. కానీ ఆయన మనసుని దగ్గరగా చూసిన ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా అండి? 1వ అధ్యాయం 18వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయన్ను బయలుపరిచెను. ఏమంటున్నాడు? ఎవడును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరిచాడు. తండ్రి ఆశల గురించి, తండ్రి ఉద్దేశాల గురించి, తండ్రి కోరికల గురించి, తండ్రి ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషిలో ఏది ఆశిస్తున్నాడు అన్న సంగతుల్ని ఎవరు తెలియజేశారో తెలుసా? ఆయన మనస్సును తెలిసిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి తెలియజేశాడు. అందుకే ఆయన సువార్త ప్రకటిస్తున్న సమయంలో, ఒక సమయంలో ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా అండి? అదే యోహాను సువార్త 4వ అధ్యాయము 31 నుంచి 34 వచనాలు ఒకసారి మనం చూసుకుంటే, యోహాను సువార్త 4వ అధ్యాయము 31. ఆ లోక శిష్యులు, బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొనిరి. అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా. భుజించుటకు మీకు తెలియని ఆహారము అంటే ఈరోజు భూమి మీద ఉన్న మన అందరికీ ఆహారం అనగానే ఏం గుర్తొస్తుంది? ఏమండి, ఆహారం అనగానే మనకి ఏం గుర్తొస్తుందండి? తినే పదార్థాలు మనకు ఆహారంగా గుర్తొస్తుంటాయి. ఆ రోజున్న శిష్యులు కూడా 8వ వచనం చూసుకుంటే ఆహారం కొనడానికి ఊర్లోకి వెళ్తారండి. ఊర్లోకి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత సందర్భం నిజంగా ఆలోచిస్తే ఆహారం అంటే ప్రతి ఒక్క మనిషికి జ్ఞాపకం వచ్చేది ఏమండి? ఈరోజు భూమి మీద ఉన్న మనకైతే అన్నం జ్ఞాపకం వస్తుంది, రకరకాల కూరల జ్ఞాపకం వస్తాయి. ఎందుకట తమ్ముడు చెప్పారుగా, విన్నారుగా, ఎన్ని కావాలి ఆహారం అనగానే ఎన్నో రకరకాల వంటకాలు జ్ఞాపకం వస్తాయి. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకుంది, మీకు తెలియని ఆహారం అనగానే శిష్యులు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారు తెలుసా? ఓహో, యేసుక్రీస్తు గారికి స్పెషల్గా ఎవరైనా క్యారేజ్ తెచ్చి ఇచ్చారేమో అనుకుంటున్నారు శిష్యులు. అవునా? యేసుక్రీస్తు వారికి ఎవరో క్యారేజీ తెచ్చిచ్చారు, స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి ఆయనకి అనుకుంటున్నారు. అసలు స్పెషల్ ఐటమ్ ఏంటో అప్పుడు యేసుక్రీస్తు వారికి ఎంత చెప్తున్నారు? తర్వాత 31 చదవండి, కంటిన్యూషన్. ఏమండి? శిష్యులు ఆయనకు భుజించుటకు ఎవడైనను ఏమైనను తెచ్చనేమోనని ఒకనితో ఒకను చెప్పుకొని, యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తొదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఇక్కడ ఇంకొక ఆహారం కనిపిస్తుంది మనకి, చూసారా?
మనం తినే ఆహారం చెప్తున్నాడా, వేరే ఆహారం చెప్తున్నాడా? యేసుక్రీస్తు వారు భుజించుటకు మీకు తెలియని ఆహారం అన్నాడు. ఏంటా తెలియని ఆహారం అనగానే ఆ శిష్యులందరూ కూడా వేరే వెరైటీ అనుకున్నారు. శిష్యులందరూ కూడా మేము వెళ్ళి కొన్న ఆహారం కాకుండా ఇంకోటి ఏదో వచ్చిందేమో అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు వారు ఏ ఆహారం అని చెప్తున్నారు? ఇదిగో, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయే, ఆయన పని తుదముట్టించుటయే నాకు ఆహారమై ఉన్నది. అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషికి అసలైన ఆహారం ఏది? ఆహారంగా ఉండాలి అంటే ఏదని చెప్తున్నాడు తెలుసా? దేవుని పని చేయడం ఆహారంగా ఉండాలి, దేవుని మాట నెరవేర్చడం ఆహారంగా ఉండాలి, దేవుని కోసం బ్రతకడం ఆహారంగా ఉండాలి. ఎన్నో సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. వాక్యం గురించి మాట్లాడుతూ వాక్యం గురించి భోజనానికి సంబంధించిన మాట ఎన్నో సందర్భాల్లో విన్నాం. వాక్యాన్ని ఏమండి ఎన్నోసార్లు నేనే చెప్పా, వాక్యం అనగానే ఇదిగో విన్న వాక్యమే అనుకుంటున్నారు, కానీ తిన్న తిండే అనుకుని రోజు ఒకటి తింటారుగా. రోజు ఏం తింటున్నారు? రోజు తినేవే తింటారు, రోజు అన్నమే తింటున్నారు. మరి వాక్యం దగ్గరికి వచ్చేసరికి ఎందుకు అలా అనుకుంటున్నారని ఎన్నో సందర్భాల్లో నేనే మాట్లాడాను. నిజంగా ఆలోచించండి, ఇక్కడ యేసుక్రీస్తు వారికి ఏది ఆహారంగా ఉంది? దేవుని పని ఆహారంగా ఉంది. అలాగే ఈ భూమి మీద ఉన్న కొన్ని సందర్భాల్లో ఈ పదాలు మనకి వస్తుంటాయి. ఉదాహరణకు తల్లిదండ్రులు ఉన్నారు, ఈరోజు భూమి మీద తల్లిదండ్రులుగా ఉన్నవారు ఉన్నారు. పిల్లలు విదేశాలకు వెళ్ళారు. విదేశాలకు వెళ్ళి సడన్గా పిల్లలు ఎన్నో సంవత్సరాలు ఉంటుంటారు, వస్తారో రారో తెలియని పరిస్థితుల్లో ఉంటుంటారండి. ఇక్కడున్న తల్లిదండ్రులు విదేశాలకు వెళ్తారు, చక్కగా బతుకుతారు. మళ్ళీ ఇండియా రావాలంటే అమ్మో వస్తారో రారో, వచ్చే పరిస్థితులు ఉంటాయో లేవో అని ఇంకా ఆశలు వదులుకున్న సందర్భంలో ఇదిగో పిల్లలకి గనక తల్లిదండ్రుల మీద ప్రేమ కలిగి వచ్చారనుకోండి, అప్పుడు ఆ తల్లిదండ్రుల పలికే మాట ఏంటి? ఆ మాట ఏ మాట పలుకుతారండి? నా ఆకలి తీరిపోయింది అంటారు, నా దాహం తీరిపోయింది అంటారు. ఇక్కడ ఆకలి అనగానే ఏంటి? ఏమండి, ఆకలి తీరింది అనగానే బిర్యానీ అన్న పెట్టారా ఆ పిల్లలు వచ్చి? లేదు, వాళ్ళు రావడంతోనే వీళ్ళ ఆకలి ఏమైపోయింది? తీరిపోయింది. అంటే ఆకలి అనగానే అన్ని సందర్భాల్లో తినేది అనుకుంటే పొరపాటు. ఇక్కడ యేసుక్రీస్తుకి కూడా ఏది ఆహారంగా ఉంది? దేవుని పని ఆహారంగా ఉంది. ఇక్కడ తల్లిదండ్రుల గురించి మాట్లాడుకున్న పిల్లలు రావడమే వాళ్ళకి ఆహారంగా ఉంది. అప్పుడప్పుడు కొంతమంది మాట్లాడుతున్నప్పుడు నా కడుపు నిండిపోయింది అంటాం, అవునా? కడుపు నిండిపోయింది, ఇదిగో నీ మాటలతోనే సగం ఆకలి చచ్చిపోయింది అంటారు కొంతమంది అయితే. కొంతమంది అయితే కడుపు నిండిపోయింది అంటారు. ఏంటి దాని అర్థం? నిజంగా కడుపు నిండిపోయిందని అర్థం మనసు సంతృప్తి చెందింది, నా ఆకలి తీరిపోయింది అని అర్థం. అలాగే ఎన్నో సందర్భాల్లో ఉదాహరణలో కూడా రాయబడినట్టు సచిన్ టెండూల్కర్ గురించి రాయబడి ఉంది ఉదాహరణలో, అవునా? సచిన్ టెండూల్కర్కి పరుగుల దాహం తీరలేదు అని ఎన్నోసార్లు న్యూస్ల్లో వచ్చాయి. ఏ దాహం తీరలేదు? పరుగుల దాహం తీరలేదు. దాని అర్థం ఏంటి? ఇంకా పరిగెత్తాలనుకుంటున్నాడు. అలా అని రన్నింగ్ రేస్ చేసే ఆయన అనుకుంటే పొరపాటు. ఆయన ఎవరు? క్రికెట్ ఆడతాడు ఆయన. ఎన్ని పరుగులు తీయాలి? ఇదిగో ఎన్ని తీసినా పర్లా, నాకంటూ ఒక రికార్డు సంపాదించాలి. అలాగే ఈరోజు మనం చూసుకుంటే ఇంచుమించు ఆ స్థానంలో ఎవరు కనిపిస్తారంటే ధోని కనిపిస్తారు, ఒక MS ధోని, అవునా? ఆయన గురించి కూడా ఏం మాట్లాడుకో, ఇంకా పరిగెడతానే ఉన్నాడు, ఇంకా ఎన్నో సిక్స్లు కొడతానే ఉన్నాడు, ఎన్నో రన్స్ కొడతానే ఉన్నాడు. ఇప్పుడు ఇవన్నీ చూసి న్యూస్లో ఏం రాస్తారు? ఇదిగో పరుగుల దాహం MS ధోనికి ఏమవ్వలేదు, తీరలేదు అన్నారంటే పరుగును తాగుతున్నాడు అనుకుంటే పొరపాటు, అవునా? ఆశ, పరిగెత్తే ఆశ తనకి ఇంకా పోలేదు అని దాని అర్థం. నిజంగా ఆలోచించండి, ఇక్కడ ఆహార పదార్థాలుగా ఏం కనిపిస్తున్నాయి? ఆహార పదార్థాలుగా కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులకి పిల్లల మీద ప్రేమ కనిపిస్తుంది. అక్కడ యేసుక్రీస్తు దగ్గర యేసుక్రీస్తు వారికి తండ్రి పని మీద ఉన్న బాధ్యత కనిపిస్తుంది. ఇక్కడ లోకల్లో కూడా మనం చూసుకున్నప్పుడు కొన్ని పని చేస్తే తనకు ఆనందం అన్న సందర్భం ఇక్కడ మనకి కనిపిస్తుంది. అంటే ఆకలి అనగానే అన్ని సందర్భాల్లో తినేదని మనం అనుకుంటే పొరపాటు.
కానీ పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలుకి దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఈరోజు లోకల్లో చేస్తున్నవన్నీ కూడా చాలా వరకు వాటి ద్వారా వచ్చినవే. గత కాలంలో కూడా చెప్పాను. మరి పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞలు బట్టి ఈ రోజుకి కూడా క్రైస్తవులుగా మారిన కొంతమంది ఈ ఆచారాలను పాటిస్తున్నారు. ఆకలి అనగానే ఇదిగో లోకపరమైన ఆకలి అనుకుంటున్నారు, లోకపరమైన ఆహార పదార్థాలు అనుకుంటున్నారు, లోకపరమైన వస్తువులు దేవునికి ఇస్తే దహన బలిగా సరిపోతుంది అనుకుంటున్నారు. కానీ ఒక విషయం ఆలోచిద్దాం. ఎవరికి అనగానే మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. ఈరోజు భూమి మీద కొంతమంది అపార్థం చేసుకుంటున్న మాటల్ని ఒకసారి మనం చూసుకుందాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిట్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ మనం ఆలోచిస్తే ఇప్పుడు దాకా మనం ఏం మాట్లాడుకున్నాం? దేవుడికి లోకపరమైన ఆహారం సరిపోదన్నట్టు ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నాం. అవునా? మనం పెట్టేది ఏది కూడా సరిపోదు. ఇప్పుడు భోజనం చేస్తున్నప్పుడు అన్నమంతా ఇతను తినేసి ఏం పెడతాడో ఓ ముద్ద ప్రారంభంలో తీస్తాడో లేకపోతే చివరిలో తీస్తాడో. కొంతమంది ప్రారంభంలో తీస్తారు, కొంతమంది మంచోళ్ళు అయితే ఏం చేస్తారంటే ప్రారంభంలో తీస్తారు. లోకల్లో మంచోళ్ళు అయితే తీసి ఏం చేస్తారు, ఒక చిన్న ముద్ద తీసి పక్కన పెడతారు. మరికొంతమంది తినేసిన తర్వాత ఎక్కువైపోయిన తర్వాత ఏం చేస్తారు, ఇప్పుడు ఎక్కువైపోయింది ఇది తినలేం కాబట్టి ఏమని చెప్పాలి, ఇది దేవుడి ముద్ద అని పక్కన పెడతారు మరికొంతమంది. నిజంగా ఇటువంటి ఆకలి దేవునిది కాదు అని మనం ఇప్పుడు దాకా వింటున్నాం. దేవుడు ఆకలి అనగానే ఇటువంటి ఆకలి అని మీరు అర్థం చేసుకోకూడదని ఇప్పుడు దాకా కొన్ని ఉదాహరణలు చెప్పుకున్నాం, బాగానే ఉంది. కానీ ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఏం కనిపిస్తుంది, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి అంటున్నాడు. మరి ఎందుకు తీసుకురమ్మంటున్నాడు ఆహారాన్ని? అక్కడేమో దేవుని ఆకలి ఇటువంటిది కాదని ఇప్పుడు దాకా మనం ఎన్నో సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఇక్కడ మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంకి వచ్చిన, అలాగే పాత నిబంధన కాలంలో రాయబడిన సందర్భాలను పరిశీలించినా ఏం కనిపిస్తుందో తెలుసా, 10వ భాగం తీసుకురమ్మంటున్నాడు దేవుడు. మరి దేవుడికి ఈ ఆకలి లేనప్పుడు ఎందుకు తీసుకురమ్మంటున్నాడు? అందుకేనండి మేము ఇస్తున్నాం, రాయబడి ఉంది ఇక్కడ. ఇలా ఇస్తే దేవుడు పట్టజాలనంత విస్తారమైన దీవులను కుమ్మరిస్తానని వాగ్దానం చేశాడు. అందుకే మేము తీసుకొస్తున్నాం, అందుకే మేము ప్రారంభంలో వేసిన అట్టో ప్రారంభంలో వేసిన పూరియో దేవునికి పెడుతున్నాం అని మాట్లాడేవాళ్ళు మరి కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఆలోచించండి, మరి దేవుని ఆకలి అది కాదన్నప్పుడు ఇదెందుకు తెమ్మన్నాడు అని మనం పరిశీలిస్తే, బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే మనకు సమాధానం దొరుకుద్ది. కానీ మనకు నచ్చినట్టు అర్థం చేసుకుంటే అపార్థం అవుతుంది తప్ప సమాధానం ఎప్పటికీ దొరకదండి. ఈరోజు చాలామంది బైబిల్ గ్రంథాన్ని వారి అవసరాల కోసం వాడుతున్నారు. ఎంతోమంది క్రైస్తవులుగా మారిన వాళ్ళు వాళ్ళ అవసరాల కోసం వాళ్ళని, ఇదిగో ఈ బైబిల్లో ఒక రిఫరెన్స్ ఉంది అంటే ఇది నా స్వార్థ ప్రయోజనానికి ఎలా ఉపయోగపడుతుంది అని ఆలోచిస్తున్నారు. కాబట్టి బైబిల్లో ఉన్న సత్యాలన్నీ కూడా అసత్యంగా మారిపోయినాయి, ఈరోజు అపార్థమైపోయినాయి బైబిల్లో ఉన్న మాటలు. కానీ దేవుడు ఎందుకు రాయించాడో ప్రతి ఒక్క సందర్భంలో చెప్పాడు. చూసుకుందాం ఆ మాటను కూడా. సంఖ్యాకాండం 18:24 వచనం. ఆహారం తెమ్మన్నాడు. అసలు ఆ ఆహారం ఎవరి కోసం? ఆయన తింటానని తెమ్మన్నాడా, లేకపోతే ఎవరికైనా ఇవ్వడానికి తెమ్మన్నాడా అన్న ఆలోచన వచ్చిందా? తినని ఆయన ఎందుకు తెమ్మన్నాడు ఈ ఆహారాన్ని అని ప్రశ్న వస్తే దానికి సమాధానం కనిపిస్తుంది. ప్రశ్న రాకుండా సమాధానం ఎలా వస్తుంది? ఇమ్మన్నాడు, ఇచ్చేయాలి అంతే. ఏదో ఒక రిఫరెన్స్ చూసి అది పాటిస్తానంటే బైబిల్ గ్రంథంలో కుదరదండి. బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని పరిశీలించి ఇది దేవుడు చేయమన్నాడు అని ఒక ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చాక నువ్వు పాటించాలి. చూసుకుందాం సంఖ్యాకాండము 18:24 వచనం. అయితే ఇశ్రాయేలీలు యెహోవాకు
ప్రతిష్టార్పణముగా అర్పించు దశమ భాగములను నేను లేవీయులకు స్వాస్యముగా ఇచ్చి తిని, అందుచేతను వారు ఇశ్రాయేళ్ల మధ్యను స్వాస్యము సంపాదింపకూడదని వారితో చెప్పి తిని. ఏమంటున్నాడు? ఎవరి కోసం తెమ్మన్నాడు ఆహారం? పాత నిబంధన కాలంలో కొంతమందిని దేవుడు, మీరు ఏ పని చేయొద్దు, మీరు ఏం చేయాలో తెలుసా, మీరు లేవీయులైన వారిలో కొంతమందిని దేవుడు ఏం చేయమన్నాడు? ఇదిగో మీరెవరో తెలుసా, నా మందిరానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రతిష్ఠించా, మీ వంశానికి చెందిన వారందరూ కూడా ఈ 12 గోత్రాల్లో జతపరచబడరు. 12 గోత్రాల్లో లేవీ గోత్రం మనకు కనిపించదు. కారణం ఏంటి? లేవీల్ని వేరుపరిచాడు, ఆయన పని నిమిత్తం వేరుపరిచాడు, ఆయన యొక్క మందిరంలో ఉండడానికి వేరుపరిచాడు వాళ్ళని. మరి వేరుపరిచిన వీళ్ళు ఎలా బ్రతకాలో తెలుసా? ఆ మందిరానిలో భూమి మీద ఉన్న 12 మంది గోత్రాల్లో ఉన్న ఇశ్రాయేలీలు స్వాస్యముగా తెచ్చిన వాటిని ఎవరికి ఇస్తున్నారు? మరి వీళ్ళ బతకాలుగా, వీళ్ళకి ఆహారం కావాలిగా, లేవీయులకి దేవుడు ఇస్తున్నాడు. అంటే ఆ రోజు దేవుడు ఆహారం తెమ్మంది ఎవరి కోసం? లేవీయుల కోసం ఆ రోజు దేవుడు ఆహారం తెమ్మన్నాడు తప్ప తనేదో తినడానికి కాదు, తనేదో తిని ఆనందపడడానికి కాదు. అందుకే మీరు ఇందాక చదువుకున్న మాటలో ప్రారంభ మాట ఒకటి ఉంది. ఏంటది? 51వ అధ్యాయము. ఏమంటే 50వ అధ్యాయం 12వ వచనంలో మొదటి లైన్ చూడండి, ఏం కనిపిస్తుందో మనకి? లోకమును దాని పరిపూర్ణతయు నావే. ఏమంటున్నాడు? లోకమును దాని పరిపూర్ణతయు నావే అంటున్నాడు. ఇంకా ఆయన దాంట్లో నువ్వేమిస్తావు ఆయనకి? అవునా? నీదనుకుంటున్నావా? ఈ భూమి మీద ఏదున్నా అది నీదనుకుంటున్నావా? ఆయన ఇస్తే నీకు వచ్చింది తప్ప ఏది నీది కాదు. ఎవరివి? లోకము దాని పరిపూర్ణత దేవునిది. అది నువ్వు ఆయనకి ఇవ్వవసరం లేదు. దానివల్ల ఆయన ఆకలి తీరుతుందనుకుంటే పొరపాటు. ఆ రోజు ఇశ్రాయేలు ఆహారం తెమ్మంది లేవీల కోసం. మరి దేవుని ఆకలి ఎలా తీరుస్తుంది? ఎలా తీరుతుంది? ఎవరు తీరుస్తారు అని మనం ప్రశ్న వేసుకుంటే అసలు దేవుని ఆకలి ఏంటో తెలియజేసే సందర్భం మనం చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 16వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమేను సహోదరుడగు ఆంద్రేయను సముద్రములో వలవేట చూచెను. వారు జాలలు. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పెను. ఏమంటున్నాడు దేవుడు? యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు వారితో, ఆ జాలరులతో ఏమంటున్నారంటే, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేసేదను అంటున్నాడు. అంటే ఈ భూమి మీద ఎవరు కావాలి దేవుడికి? మనుషులు కావాలి. మళ్ళీ మనుషులు అనగానే ఇది ఇంకో రకంగా అపార్థం చేసుకున్నారు. మనిషి దేవుణ్ణి అర్థం చేసుకోవడం తక్కువ, అపార్థం చేసుకోవడం ఎక్కువ. మనుషులు అనగానే నరబలి ఇచ్చేస్తున్నాడు అంతే. మనుషులు అనగానే మనుషులు కావాలన్నాడు కదా దేవుడు. కాబట్టి ఏం చేయాలి? ఇలా చంపేసి బలి చేయాలని మరికొంతమంది మాట్లాడుతున్నారు. అది కాదు, మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను అంటే దాని అర్థం ఏంటి? మనుషులను దేవుని వైపు తిప్పేవారిగా చేస్తాను, దేవుని కోసం బ్రతికేవారిగా చేస్తాను. ఇప్పుడు చేపలు ఉన్నాయండి, వలలో పడతాయి, వలలో పడిన వెంటనే చచ్చిపోతాయి, అవి చావో. వలలో పడిన వెంటనే చావో. అలాగే ఈ భూమి మీద మనిషిని కూడా దేవుడు ఎక్కడి వరకు చెప్పాడు? వలలో పడడం వరకే అక్కడ రాయించాడు. నువ్వు ఎంతవరకు ఆలోచించాలి అంతవరకే ఆలోచించాలి. ఇంటికి వెళ్ళి కూర వండుకుని తినేదాకా ఆలోచించకూడదు. మనుషుల్ని పట్టు జాలరులుగా చేయదనంటే ఇదిగో మనుషులను నీ వైపు, దేవుని వైపు తిప్పేవారిగా నిన్ను చేస్తాను, దేవుని కోసం బ్రతికేవారిగా చేసే ఒక యోధుడిగా నిన్ను తయారు చేస్తానని పేతురు గారితో, ఆ యొక్క శిష్యులతో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. అంటే ఈ భూమి మీద ఉన్న ఏది కావాలి దేవుడికి? మనుషులు కావాలా? మనుషులు పట్టేవారు కావాలి,
మనుషులు కావాలి. మరి మనుషులు దేవుడు ఏం చేసుకుంటాడండి? మనుషుల్ని దేవుడు ఏం చేసుకుంటాడు? మనుషులు వస్తే దేవుడు ఎందుకు, మనుషులు దేవునికి ఎందుకు? ఆలోచించండి. మనుషులతో దేవుడు ఏం చేస్తాడు? నిజంగా యేసుక్రీస్తు రానంత వరకు ఎన్నో సంగతులు ఈరోజు భూమి మీద ఎవరికీ అర్థం కాలేదండి. దేవుని ఆకలి అంటే ఏంటో కూడా ఈరోజు భూమి మీద ఎవరికి కూడా అర్థం కాల. కానీ యేసుక్రీస్తు వచ్చాక తెలియజేస్తున్నాడు. ఆయన ఆకలి తీర్చాలి అంటే మొదటగా నువ్వేం చేయాలో తెలుసా? ఇదిగో ఈ యొక్క సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని మొదటగా నువ్వు మారాలి. నువ్వు మారి ఇదిగో ప్రతి ఒక్కరిని దేవుని వైపు మళ్ళించాలి. ప్రతి ఒక్క మనిషిని కూడా పట్టాలి. నువ్వు దేవునిలోనికి లాగాలి. అగ్నిలో నుండి లాగినట్టు. వల ఎక్కడ వేస్తున్నాం అనుకుంటున్నారు? నీటిలో వేస్తాడు జాలరు వల. మనం ఎక్కడ వేస్తున్నాం తెలుసా వల? అగ్నిలో కాలిపోతున్న వారికి వేస్తున్నాం వల. అర్థమవుతుందండి? వల ఎక్కడ వేస్తున్నాం? అగ్నిలో ఉన్నారు. నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడేవారిగా ఉన్నారు. మరి నరకానికి వెళ్ళిపోయే వారికి, సిద్ధపడే వారికి వేసే వల ఏమంటారు దాన్ని? చేపలకు వేసే వల చేపలకు ప్రమాదకరమైంది అయి ఉండొచ్చు. కానీ యేసుక్రీస్తు వేయమన్న వల అలాంటి వల కాదు. అప్పుడప్పుడు కొంతమంది నేను చనిపోతానని డాప్పైకి ఎక్కేసి దూకేయడానికి రెడీలో ఉంటారు. ఇప్పుడు రెడీలో ఉన్నప్పుడు అందరికీ తెలిసినప్పుడు ఏం జరుగుద్ది? కొంతమంది వచ్చేస్తారు, పోలీసులు వచ్చేసి ఏం చేస్తారు? దూకితే కింద పడకుండా ఏం పట్టుకుంటారు? వల పట్టుకుంటాడు. ఇప్పుడు ఆ వల వల్ల ఆ యొక్క మనిషికి మేలు జరుగుతుందా, అన్యాయం జరుగుతుందా? ఎందుకంటే వల అంటే వల అనగానే మనకేమవుతుంది? వలలో పడ్డాడు అనగానే మనకేమర్థం అవుతుంది? వలలో పడ్డాడంటే మంచిగా అనుకుంటావు నువ్వు. అంటే మనుషులందరూ ఆలోచన ఎలాంటిదంటే వలలో పడ్డాడంటే ఎవరి వలలో పడ్డాడు అనుకుంటారు కొంతమంది. అవునా? దేని వలలో పడ్డాడు? అమ్మాయి వలలో పడ్డాడా, లేకపోతే తాగుడు వలలో పడ్డాడా, వ్యసనం వలలో పడ్డాడా, ఇది ఏ వలలో పడ్డాడు అని మనుషుల ఆలోచన ఎలా వెళ్ళిపోతుంది. కానీ అక్కడ యేసుక్రీస్తు చెప్పిన వల అలాంటిది కాదు. మనుషుల్ని పట్టమన్న వల అయితే అలాంటిది కాదు. ఎటువంటి వల అది? ఇదిగో ఎంతోమంది, అలాగే కొన్ని సందర్భాలలో ఎంతోమంది నీటిలో కొట్టుకుపోతున్నప్పుడు వాళ్ళని కాపాడడానికి కూడా వాళ్ళు వాడుతుంటారు. నీటిలో కొట్టుకుపోతున్నప్పుడు ఇప్పుడు మనిషిని ఆపాలి. ఎలా ఆపాలి? వలతోనే ఎందుకు ఆపుతారంటారేమో. వాళ్ళలో మనిషి ఉండి నీళ్ళు వెళ్ళిపోతాయి, అప్పుడే ఎక్కువ మనిషి ఆగగలడు. అంటే ఇప్పుడు దేవుడు చెప్పిన వల ఎలాంటిది అంటే ప్రమాదంలో ఉన్నవారిని రక్షించే వల. ఏమంటే ఎక్కడుంది మాట? యోధాపత్రిక. అగ్నిలో నుండి లాగినట్టు కొంతమందిని లాగుడి. యోధాపత్రికగా 1వ అధ్యాయము 22వ వచనం. యోధాపత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. చాలండి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి అంటే ఈ వల ఎటువంటి వల? మనుషుల్ని పట్టే వల అంటున్నాడు. మరి ఎటువంటి వల అంటే ఈ వల? రక్షించే వల. యేసుక్రీస్తు వారు మనుషుల పట్టు జాలరగా పేతుర్ని, ఆంధ్రేయుని వీళ్ళందరినీ తయారు చేస్తాను అంటున్నాడు కదా. ఏ విధంగా మనుషులు పట్టుకుంటున్నారు అంటే వాళ్ళని రక్షించడానికి పట్టుకుంటున్నారు, వాళ్ళని కాపాడడానికి పట్టుకుంటున్నారు, వాళ్ళని దేవుని కోసం బ్రతికించడానికి, బ్రతికే విధంగా తయారు చేయడానికి పట్టుకుంటున్నారు. అది వల. కానీ ఈరోజు ఈ వల అన్న మాటను కూడా అపార్థం చేసుకున్నారు చాలామంది. అందుకే ఎంతసేపు చెప్పాల్సి వచ్చింది. మనుషులను పట్టు జాలరుగా చేస్తానన్నాడు. తర్వాత మాట చూసుకుందాం. రోమాపత్రిక 15వ అధ్యాయం 15వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 15వ వచనం. ఇదిగో వీళ్ళ దగ్గర కూడా మనకేం కనిపిస్తుంది? మనుషుల్ని పట్టమంటున్నాడు దేవుడు. ఎటువంటి వల వేసి పట్టమంటున్నాడు అంటే ప్రమాదంలో ఉన్న వారిని రక్షించే వలది, దేవుని లోకం చేర్చే వలది. ఓకే. అలాగే తర్వాత 15లో కూడా చూసుకుంటే, అయినను అన్యజనులు అని అర్పణ పరిశుద్ధాత్మ వల్ల పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు. చాలండి. అన్యజనులు అను అర్పణ. ఎవరు చేస్తున్నారు ఈ అర్పణ?
అపోస్తలుడైన పౌలు గారు ఇస్తున్న అర్పణ ఏంటో తెలుసా? అన్యజనులు అనే అర్పణ. అర్పణ అనగానే వాళ్ళని చంపేయట్లేదండి. అర్పణ అనగానే మనకేం గుర్తొస్తుంది? పాత నిబంధన కాలం చూడంగానే అర్పణ అనగానే ఏం గుర్తొస్తుంది? బలి ఇవ్వడం మనకు జ్ఞాపకం వస్తుంది. మరి కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏంటి అన్యజనులు అనే అర్పణ అంటే? అన్యజనులను దేవుని వైపు తిప్పుతున్నాడు, అన్యజనులకు దేవుని వాక్యం ప్రకటిస్తున్నాడు, అన్యజనులని అగ్నిలో నుండి వల వేసి బయటికి లాగుతున్నాడు. అలాగే మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 47వ వచనం. అక్కడ అపోస్తలుడైన పౌలు గారు కూడా చూసుకుంటే ఏం చేస్తున్నాడు? ఆయన కూడా ఎవరిని పట్టుకుంటున్నాడు మనకు కనిపిస్తుంది? మనుషులను పడుతున్నాడు, మనుషులను అగ్నిలో నుండి వల వేసి లాగుతున్నాడు, మనుషుల్ని దేవుని వైపు తిప్పుతున్నాడు. దీన్ని ఏమంటున్నాడు? దేవునికి ఇది అర్పణ, దేవునికి ఇది ఆహారం, దేవుడిది మన నుండి కోరుకునేది, అది చెప్తున్నాడు అక్కడ. తర్వాత ఇక్కడ కూడా చూసుకుంటే 47వ వచనం, మత్తయి సువార్త 13:47. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. చాలండి. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు? పరలోక రాజ్యం ఎలాంటిదంట? సముద్రంలో వల వేయబడి నానా విధములైన చేపలను పోలి ఉన్నది. నానా విధములైన చేపలు వస్తాయి. ఈరోజు ప్రపంచం మీద యేసుక్రీస్తు వారు సుమారు 2000 సంవత్సరాల క్రితం ప్రపంచ మనుషులందరినీ మార్చడానికి, అగ్నిలో నుంచి లాగడానికి, వాళ్ళని రక్షించడానికి ఈ ప్రపంచానికి వల వేశాడు యేసుక్రీస్తు వారు ఆయన యొక్క బ్రతుకు ద్వారా. ఆ తర్వాత ఉన్న శిష్యులు వేస్తున్నారు. ఎంతో మంది ఆయన్ని అనుసరించి నడుచుకుంటున్నారు, ఆయన మాటలు అనుసరించి నడుచుకుంటున్నారు. ఎంతోమంది మారుతున్నారు. ఇది ఏంటో తెలుసా? ఇది దేవునికి ఆహారం. ఈ భూమి మీద ఉన్న ఒక మనిషి దేవుని వైపు మళ్ళడమే ఆయనకి ఆహారం, ఆయన ఆకలి తీర్చేది అది. నీకు ఎక్కువ ఆనందం వచ్చినప్పుడు ఆకలి తీరిపోయింది, కడుపు నిండిపోయిందని నువ్వు ఎలాగైతే మాట్లాడతావో, ఆయనకి ఎప్పుడు ఎక్కువ ఆనందం అనగానే ఒక పాపి మారితే ఆనందం అంటున్నాడు. అది ఆయన ఆకలి తీర్చేదండి. కానీ ఈ ఆకలి తీర్చనివ్వకుండా భూమి మీద ఒక మహాశక్తి ఉంది, ఒక దుర్మార్గపు శక్తి ఉంది ఈ భూమి మీద. ఎంతో మందిని ప్రారంభం నుంచి ఇప్పటి వరకు నాశనం చేస్తూ, మోసం చేస్తూ, ఇదిగో దేవుని వల కంటే ముందు వాడు వలలు వేసి ఉన్నాడు. అది హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయము 14, 15, 16 వచనాల్లో కనిపిస్తుంది. ఇదిగో యేసుక్రీస్తు వల వేయమన్నాడు పేతురుని, వారి యొక్క శిష్యుల్ని, ఆ తర్వాత అపోస్తలుల్ని. ఏం చేశారు? వాళ్ళు దేవుని వైపు మళ్లించడానికి, అగ్నిలో నుండి రాగడానికి, రక్షించడానికి వాళ్ళు వల్ల వేస్తే, ఈ మనుషులందరినీ పాడు చేయడానికి, పాపంలో పడవేయడానికి ఎవరు వల్ల వేస్తున్నాడు? ఇంకో పక్క అపవాది దుష్ట శక్తి వాడు వల్ల వేయడం మొదలెట్టాడు. అదే మనకు కనిపిస్తుంది. 14వ వచనం నుండి, ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఏం చేశాడు వాడు? గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఇక్కడ ఇంకొక సందర్భం మనం మాట్లాడుకుందాం. ఉదాహరణకు, ఆల్రెడీ ఇప్పుడు ఒక చేపలు వలలో పడ్డాయంటే దాని అర్థం ఏంటి? ఏమండి, దాని అర్థం ఏంటి? అవి ఖచ్చితంగా ఏమైపోతాయి? చచ్చిపోవలసిందే. ఇప్పుడు పొరపాట్లు ఏదన్నా వలలోంచి బయటికి వెళ్ళిందనుకోండి, ఏమనుకుంటాం? అటువంటి చేపను చూసి, మనం కళ్ళ ముందు ఉన్నప్పుడు అటువంటి చేపను చూసి పొరపాటున వెళ్ళిందనుకోండి, ఏమనుకుంటాం? అమ్మ తప్పించుకుంది, ప్రాణాలు కాపాడుకుంది అని మనం ఎలాగైతే అనుకుంటామో, అపవాది ఈ లోకమంతా వేసేసింది వల, ఇంకెక్కడ గ్యాప్ లేదు. అర్థమైందండి? ఈ లోకమంతా వేసేసింది, గ్యాప్ లేదు. రక్షింపబడే వాళ్ళకి వాళ్ళ ఆటోమేటిక్గా ఏం చేయాలి? మనం వల వేయాలి. వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా, వీళ్ళు ఎక్కువ మంది ఉంటారా? ఒక వల వేసేవాడికి సముద్రం పెద్దది, వల చిన్నది. ఇక్కడికి వచ్చేసరికి, అపవాది దగ్గరికి వచ్చేసరికి వల పెద్దది, సముద్రం చిన్నది. మన భాషలో మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇప్పుడు అపవాది వలలో ఉన్నవారిని ఏం చేయాలి? మనం
రక్షించాలి, కాపాడాలి. అందుకే వాడు పట్టి గాలము వేసి లాగియు మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేస్తున్నాడు. ఎవరికి ఆనందం? ఎవరికి ఆనందం అండి? అపవాదికి ఆనందం, గంతులు వేస్తున్నాడు. దేవుని ఆకలి తీర్చేది పక్కన పెడితే అపవాదికి మాత్రం కడుపు నిండా ఫుడ్ పెడుతున్నారు ఈరోజు ప్రపంచంలో ఉన్న వాళ్ళు. అవునా? దేవుని ఆకలి తీరుస్తారో లేదో అది తర్వాత ఇష్టం అనుకుని ఇదిగో లోకల్లో బ్రతికేస్తూ అపవాదికి మాత్రం ఆనందానికి కరువు లేదు, ఆకలికి కరువు లేదు, దానికి ఫుల్ మీల్స్ పెడుతున్నారు. కానీ దేవునికి మాత్రం ఏది లేదు. అందుకే కదండి భూమి మీద ఏ మనిషిని కదిపి చూడండి, ఎవరిని కదిపి చూడండి, వాడు చేసే పనులన్నీ అపవాది సంబంధమైన పనులే. లోకల్లో బ్రతుకుతావా, దేవుని కోసం బతుకుతావంటే లోకల్లో బతుకుతానంటాడు. దేవుని సన్నిధికి వస్తావా, ఊరి మీద తిరుగుతావంటే ఊరి మీద తిరుగుతానంటాడు. చూడండి, ఏది అడగండి దేవుని గురించి, దేవుని కోసం ఏది చేయమంటే చెయ్యను అన్నదే వస్తుంది తప్ప చేస్తాను అన్నది ఏదో అక్కడక్కడ పొరపాటున ఒక్కొక్కరి నోటి నుంచి వస్తుంది తప్ప మనస్ఫూర్తిగా కూడా రాదు అందరి నోటి నుంచి. అందుకే వాడి వలలో ఉన్నారంట, వాడి ఆకలి తీరిపోయింది. అందుకే వాడు ఏం చేస్తున్నాడు? తిన్నది అరగడానికి డ్యాన్సులు వేస్తున్నాడు. అర్థమైందా? బాగా తినేసారు అనుకోండి, ఏం చేయాలి ఇప్పుడు? అది అరగాలి. అది అరగాలంటే ఏం చేయాలి? తిరగాలి. వాడి పరిస్థితి అది. కానీ దేవునికి మాత్రం, దేవుని ఆకలి మాత్రం తీరడం లేదు. ఎలా తీరుతుంది అంటే మనుషుల వల్ల తీరుతుంది. మనుషుల వల్ల ఎలా తీరుతుందంటే ఒక పాపి మారడం వల్ల, దేవుని కోసం బ్రతకడం వల్ల, దేవుని పని చేయడం వల్ల ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ పరలోకం చేరే బ్రతకడం వల్ల దేవుని ఆకలి తీరుతుంది. దానికోసమే యేసుక్రీస్తు వారు ప్రయాసపడుతున్నారు. దానికోసమే ఆ తర్వాత అపోస్తలులు ప్రయాసపడ్డారు. ఆ పనిలోనే అపోస్తలుడైన పౌలు గారు కూడా ఏమంటున్నాడు? అన్ని జనులు అనే అర్పణ నేను ఇస్తున్నాను, వాళ్ళందరినీ కూడా నేను మారుస్తున్నాను అని అపోస్తలుడైన పౌలు గారి మాట కూడా కనిపించింది. అలాగే ఇంకా ఏం చెప్తున్నాడు? గంతులు వేయుచున్నాడు. కావున వల వలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనము తనకు కలుగుచున్నవని వాడు తన వలకు బలులర్పించుచున్నాడు, తన ఉరులకు ధూపం వేయుచున్నాడు. చూడండి, ఏం చేస్తున్నాడంటే వాడు తన వలలకు బలు అర్పిస్తున్నాడు, తన ఉరులకు ఏం చేస్తున్నాడు? ధూపం వేస్తున్నాడు. అంటే ఎంత ఆనందంలో ఉన్నాడు. ఆహారం మామూలుగా ఆహారం అవసరమైనంత ఉందనుకోండి, దానికి మళ్ళీ బలి అర్పిస్తావా నువ్వు? ప్లేట్ నిండా భోజనం పెట్టి వచ్చారు, దానికి ఇంకో గొర్రెని తీసుకొచ్చి బలిస్తావా నువ్వు? ఇవ్వో. కానీ ఎప్పుడు ఇస్తావు? నీకు అవసరమైన దానికన్నా. ఒకనాడు ధనవంతుడు ఉన్నాడు చూసావా, కొట్లిప్పుకొని అవన్నీ కూర్చుకుని ఉన్నాడు చూసావా, ఆ కొట్లు నిండా ఉన్నప్పుడు ఇవి కాపాడబడాలి అంటే ఏం చేయాలి? బలి ఇవ్వాలి అని అటువంటి సందర్భంలో బలిస్తారు. ఇక్కడ అపవాది పరిస్థితి ఏంటి? పుష్టిగా ఉంది ఆహారం, ఇంకా తిరుగులేదు, ఈ ఆహారం నాదే అని దానికి మళ్ళీ బలిచ్చి మళ్ళీ ఏం చేస్తున్నాడు అంటే ఎంత ఆనందంలో ఉన్నాడో చూడండి అపవాది. కానీ ఒకనాడు యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చి ఆయన మాత్రం తూచా తప్పకుండా దేవుని ఆకలి తీర్చడం కోసమే ప్రయాసపడ్డాడండి. మనుషుల్లో కొంచెమన్నా లోపాలు కనిపించాయి కానీ, పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ, యేసుక్రీస్తు వారిలో కానీ మాత్రం ఏ లోపము ఏ మచ్చ లేకుండా ఇదిగో ఈ భూమి మీదకి వచ్చిన నేను ఖచ్చితంగా దేవుని ఆకలి తీర్చాల్సిందే, ఆయన కోసం నేను ఆలోచించాల్సిందే, ఎంతో మందికి నేను మాదిరిగా ఉండాలి అని ఆయన ఈ భూమి మీద కష్టపడ్డాడండి. అందుకే ఇదిగో ఆయన పని తుదముట్టించుట నాకు ఆహారమై ఉన్నది అన్నాడు. ఆయన ప్రాణం పోయేంత వరకు కూడా ఆయన పని తుదముట్టించడం కోసమే ప్రయాసపడ్డాడు. చివరికి ఈ మాటను చూసుకుని ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. ఏది వాసన, ఏది పరిమళ వాసన వస్తుంది ఆలోచించండి.
ఏది పరిమళ వాసన వస్తుంది? ఒక పువ్వు వాసన వస్తుంది, ఆహార పదార్థాలు వాసన వస్తాయి. ఎందుకంటే చాలా మందికి వాసనతోనే కొంచెం ఆకలి తీరిపోతుంటుంది, అవునా? కొన్ని మసాలాలు వేసి వండుతున్నప్పుడు ఆ వాసన ఎక్కడి దాకా వస్తుంది? ఇల్లంతా ఏమొస్తుంది? అది పరిమళ వాసన వస్తుంది. ఆహా, మంచి ఐటెం తయారవుతుంది ఇంట్లో. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? తినడానికి సిద్ధపడాలి అని లేని ఆకలి వేస్తూ ఉంటుంది, త్వరగా వెళ్ళాలి, త్వరగా తినాలి అని. నిజంగా ఆలోచించండి, ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా ఏం కనిపిస్తుంది? క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. ఏం చేశాడంట? తన్ను తాను అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడు. ఎలా అర్పించాడు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద? ఎలా? ఆయన దేవుని ఆకలి ఎలా తీర్చాడు? ఎలా దేవునికి అర్పణముగా ఉన్నాడు అంటే, ఈ భూమి మీద దేవుని కోసం బ్రతికి దేవుని మాటలు తూచా తప్పకుండా పాటించి ఒక యేసుక్రీస్తు వారు ఏ విధంగా పరిమళ వాసనగా దేవునికి అర్పణగా ఉన్నాడో అలా ఉన్నవారే దేవుని ఆకలి తీర్చగలరు. ఈరోజు మనము ఉన్నాం, దేవునికి ఏ వాసన వస్తుంది మన నుంచి? పరిమళ వాసనే వస్తుందా, దుర్వాసన వస్తుందా? పరిమళ వాసనే వస్తుందా, ఓ నెల రోజులు స్నానం చేయలేని వాసన వస్తుందా? ఏమండి? కంపు కొడుతున్నాయండి మన హృదయాలను దేవుడు చూస్తున్నప్పుడు. వివేకము కలిగి దేవుని వెతుకు వారు కలరేమోనని ఆయన ఆకాశం నుండి పరిశీలిస్తున్నాడంట. కానీ ఎవరైనా కనిపిస్తారంటే ఎవరూ కనిపించట్లేదంట. దాని అర్థం ఏంటి? ఎవరి వాసన బోల, అందరి వాసన ఏంటి? మురికి వాసన, బురదోసన. ఇంకా దారుణంగా మాట్లాడితే ఇంకా ఎన్నో వాసనలు ఈరోజు భూమి మీద ఉన్నాయి. ఇవన్నీ వాసనలు వస్తున్నాయని కానీ పరిమళ వాసన అయితే ఎవరి బ్రతుకు రావట్లేదు. కానీ యేసుక్రీస్తు వారి బ్రతుకు ఆయనకి ఎలా ఉంది? పరిమళ వాసనగా ఉంది, ఇంపైనదిగా ఉంది యేసుక్రీస్తు వారి బ్రతుకు. మరి ఈరోజు భూమి మీద ఉన్న మన బ్రతుకు ఎలా ఉండాలి? ఎన్నో మాటలు వారం వారం వింటున్నాం, ఎన్నో మాటలు. ఇదిగో ఇప్పుడు దాకా దేవుని ఆకలి తీర్చడం ఎలాగా, దేవుని ఆకలి అంటే ఏంటి, ఎన్నో సందర్భాలు విన్నాం. మరి ఇప్పుడు కూడా ఎలా ఉండాలి? ఇదిగో యేసుక్రీస్తుది ఎలాగైతే పరిమళ వాసనగా ఉందో ఈ భూమి మీద మన బ్రతుకు కూడా ఎలా ఉండాలి? పరిమళ వాసనగా ఉండాలి మన బ్రతుకు. మనల్ని మనం అర్పించుకునే వారిగా ఉండాలి, దేవునికి సమర్పించుకునే వారిగా ఉండాలి. ఎటువంటి అర్పణ దేవుడు అంగీకరిస్తాడు అంటే శ్రేష్టమైనది, విలువైనది అని ఎన్నో సందర్భాల్లో మనం చదువుకున్నాం కదా. ఇప్పుడు మనము కూడా దేవునికి అర్పించుకోవాలంటే ఎలా ఉండాలి మన బ్రతుకు? ఎలా ఉండాలి మన జీవితం? గత కాలంలో జీవితం అంతా కూడా దేవుడికి అడిగేశాడు కదా. ఆ బతుకు చూస్తే ఇంకా వాసన నీది, అవునా? బాప్తిసం ముందు బతుకు చూస్తే అసలు ఎవ్వరు భరించలేరు ఆ వాసన. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా ఏం జరిగింది? అక్కడ పవిత్రపరిచాడు, అవన్నీ తీసేశాడు. కానీ మారావు, వచ్చావు, నమ్ముకున్నావు. మరి ఇప్పుడు కూడా వేరే వాసన వస్తుందనుకో, ఏం చేయాలి? నిన్ను ఇంకా నరకానికి పంపేయడం తప్ప నిన్ను చేయడానికి ఏమీ లేదు. కానీ అలా ఉండకూడదండి. దేవుని ఆకలి తీర్చాలి. దేవుని ఆకలి తీర్చాలి అంటే ఏం చేయాలి? ఇదిగో ఈ భూమి మీద మనం దేవుని పని చేయాలి, దేవుని కోసం బ్రతకాలి, ఎంతో మందిని దేవుని వైపు మళ్లించాలి. మనుషులను పట్టే జాలరులుగా ఆ రోజు ఎలాగైతే అపోస్తులు మారారో, ఆ రోజు మనుషుల్ని పట్టడానికి, అగ్నిలో నుంచి లాగడానికి, మనుషుల్ని రక్షించడానికి వాళ్ళలాగైతే వలేసి ఒక్కొక్కరిని దేవుని వైపు మళ్లించారో, ఈ రోజున్న భూమి మీద ఉన్న మనము కూడా దేవుని వైపు మళ్లించడానికి మనము కూడా ఏం చేయాలి? ప్రయాసపడాలి. అలా ఎంతమంది అయితే మారుతున్నారో, మారుతున్న ప్రతి ఒక్కరిని బట్టి, నీతిగా బ్రతికిన ప్రతి ఒక్కరిని బట్టి ఏం జరుగుతుంది? దేవునికి ఆయన ఆకలి తీరుతుంది. అదా ఆయన ఆకలి. ఎంతమంది తీరుస్తున్నారండి భూమి మీద? నా కుమారుడా, జ్ఞానము నేర్చుకో, నన్ను సంతోషపెట్టు, నా ఆకలి తీర్చు, ఇది చేయరు. నా కుమారుడా, దేవుని పని చేయి, దేవుని కోసం బ్రతుకు, నన్ను ఆనందపరచు. ఎన్ని మాటలు చెప్పినా సరే మనిషి చేయడండి. దేవుడు చెప్పిన మాట తప్ప మిగిలిన అన్నీ చేస్తానే ఉంటున్నాడు మనిషి. కానీ చెయ్యాలి మనం. చేస్తేనే ఆయన ఆకలి తీరుతుంది. ఆయన ఆకలి తీరితేనే మనం ఎక్కడికి వెళ్తాం తెలుసా? నిత్య జీవానికి మనం వెళ్తాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇప్పటి వరకు తండ్రి దేవుని ఆకలి తీర్చేది ఎవరు అనే విలువైన సంగతులు తండ్రి మేము ఎక్కడి వరకు తండ్రి విన్నాం తండ్రి.
విని వదిలేసేవారు కాక విన్న ప్రతి మాటను గురించి ఆలోచించి ఈ భూమి మీద తండ్రి నీ ఆకలి అంటే ఏంటో తెలియని వారికి తెలియజేసేలాగా, తెలిసిన మేము నీ ఆకలి తీర్చడం కోసం ప్రయాసపడేలాగా మేమందరం ఉండేలా సహాయం చేయమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.